మాధవ జాతకంలో దోషముందని పంతులకి డబ్బులిచ్చి నాటకం ఆడించిన తాయారికి ఊహించని షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? తాయారు నిజంగానే పంతులకి డబ్బులిచ్చిందా? అసలు ఇదంతా ఎలా తెలిసిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చక్రి మహాలక్ష్మితో మాధవ్కి ఒక పెళ్లి సంబంధం ఉందని చెప్తాడు. రేపే పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయాలని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక మాధవ్ని పెళ్లి చూపులకైతే ముస్తాబు చేస్తాడు కన్నా. ఇక పెళ్లి చూపులకి పెళ్లి వాళ్ళైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక వాళ్ళు అబ్బాయి మాకు నచ్చాడు అని అనడంతో అప్పుడే ఇక మహాలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది. అబ్బాయిని అమ్మాయిని వాళ్ళిద్దరిని ప్రైవేటుగా మాట్లాడికిస్తే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళైతే అంతకన్నా ముందు అబ్బాయి జాతకం చూడాలి. అబ్బాయి జాతకం చూసి మా గురువుగారు అంతా మ్యాచ్ అయిందంటేనే అప్పుడే మాట్లాడుకునేది అని పెళ్లి వాళ్ళైతే చెప్తారు. అప్పుడే ఇక మహాలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో వాళ్ళకి సంబంధించిన ఇక సిద్ధాంతి పంతులు గారు అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే రెండు సిద్ధాంతి గారు కూర్చోండి, మీకోసమే ఎదురు చూస్తున్నాము. అబ్బాయి అమ్మాయి ఒకరికొకరికి బాగా నచ్చారు. ఇప్పుడు మీరు జాతకాలు చూసి వాళ్ళ జాతకాలు కలుస్తున్నాయో లేదో మీరు చెప్తే అప్పుడు మేము పెళ్లికి ముందుకు వెళ్తాము అని చెప్తూ ఉంటారు. అబ్బాయి జాతకం ఇవ్వండి అని అంటూ మాధవ జాతకం అయితే అడుగుతారు. అప్పుడే ఇక చక్రి మాధవ జాతకం అయితే చూపిస్తాడు. ఇక చూపించిన తర్వాత ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సిద్ధాంతి అయితే ఆ జాతకాన్ని చూసి ఈ జాతకం ఇప్పటి వరకు ఎవరికైనా చూపించారా అని అడుగుతూ ఉంటే లేదు, ఎవరికి చూపించలేదు అని నారాయణ అయితే చెప్తాడు. అయితే మీకు అసలు విషయం తెలియదనుకుంటా. ఈ జాతకుడికి పెళ్ళి అనేది జరగదు. ఈ జాతకుడు అసలు ఎక్కడుంటాడో అక్కడ ఆ ఇంట్లోకి ఏ ఆడపిల్ల అడుగు పెట్టదు. ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కావు. ఒకవేళ పెళ్ళిళ్ళు అయినా కాపురాలు చేయకుండానే ఇంట్లో నుంచి ఏదో ఒక గొడవలు పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇతంది నష్టజాతకం అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక మహాలక్ష్మి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు అక్కడ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారా, లేకపోతే అసలు మీకు జాతకం చూడడం ఏమన్నా తెలుసా అని మహాలక్ష్మి అయితే అడిగేస్తుంది. ఇక మహాలక్ష్మి అలా అడగడంతో ఇక ఆ మాట విని అప్పుడు ఇక గురువు గారు సిద్ధాంతి అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి, నన్ను ఎందుకు పిలిపించారు? అయినా మీ జాతకాలు మేము ఎన్ని చూసామో ఆ అమ్మాయి ఏంటి అలా మాట్లాడుతుంది అని అతను పెళ్లి వాళ్ళతో ఇక కోపంగా అంటాడు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఆయన ఎప్పటి నుంచో మాకు తెలుసు, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది. ఆయన్ని మేము ఎక్కడికి తీసుకువెళ్ళినా వెంట పెట్టుకొని తీసుకువెళ్తాము. అలాంటిది ఆయన ఎందుకు రాంగుగా చెప్తారు? ఆ జాతకంలో నిజంగానే నష్ట జాతకం ఉందేమో, అందుకనే అలా చెప్పారు. అయినా మీ సంబంధం అన్న తర్వాత మేము ఒక 4-5 ఎంక్వైరీ చేశాము ఈ ఊళ్ళో వాళ్ళని. అప్పుడే వాళ్ళు చెప్పారు ఆ ఇంట్లో ఏ ఆడపిల్ల ఉండదు, వాళ్ళకి శాపనార్థాలు ఉన్నాయి. మగవాళ్ళు తప్ప అసలు ఎవ్వరూ కూడా ఇంట్లో ఉండరు. ఈ మధ్యనే వాళ్ళ తమ్ముడికి పెళ్లి జరిగింది, కానీ ఆ అమ్మాయి కూడా ఒకసారి వెళ్ళిపోయి వచ్చింది అంటూ చెప్పారు. కానీ మేమే అలా ఎందుకులే, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చిందంటే ఆ ఇంట్లో ఎటువంటి దోషం ఉండదేమో అనుకొని పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోవడానికి వచ్చాము. మీకు ముందే చెప్పాము, జాతకాలు కలిస్తేనే ఈ పెళ్లి నిశ్చయమవుతుంది, లేకపోతే లేదని. అసలు మా అమ్మాయే కాదు, ఏ అమ్మాయి కూడా ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టదని ఇతని జాతకంలోనే ఉంది అని చెప్పడంతో ఆ మాట విని మాధవ ఒక్కసారి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా మహాలక్ష్మి, చూడండి, ఈ రోజుల్లో పట్టి జాతకాలు చూస్తూ ఏం పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. ఇప్పుడు నేను చక్రిని పెళ్లి చేసుకున్నాను. మా పెళ్ళి పెద్దల అంగీకారంతో జరగలేదు, దేవుడు ముందు కూడా జరగలేదు. మేమిద్దరం పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు నేను ఇంటి కోడలుగా ఉన్నాను. ఇప్పుడు మాకేమీ నష్టం రాలేదే. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకోవడం లేదే. నేను ఇంట్లోనే ఉన్నాను, కోడలి స్థానంలోనే ఉన్నాను. మరి ఆ జాతకం ఏంటి అలా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే అతను, చెప్పాను కదమ్మా, ఇంట్లో ఉన్న కొన్నాళ్ళు మాత్రమే ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటాడు అతను. అప్పుడే గొప్ప సంబంధమే
చూసాము, పదండి పదండి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే అప్పుడే ఇక గాయత్రి అయితే వస్తుంది. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది గాయత్రి. ఇక గాయత్రి అలా అడిగిన తర్వాత, ఏంటమ్మా ఎవరు నువ్వు? ఇక్కడ పెళ్లి సంబంధం గురించి వచ్చాము. అతని జాతకంలో దోషముందని, అతని ఎక్కడుంటే అక్కడ ఎటువంటి పెళ్లిళ్ళు శుభకార్యాలు జరగవని, అతను ఒక నష్టజాతకుడని రాస్తుంది. అందుకని వెళ్ళిపోతున్నాము అని అనడంతో, ఒక్క నిమిషం కూర్చోండి, నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలి అని గాయత్రి అంటుంది. ఇంతకీ మాధవ్ బావ ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మిని. వీళ్ళన్న మాటలకి పెద్ది అంగో అక్కడికి వెళ్ళిపోయి బాధపడుతున్నారు అని మహాలక్ష్మి అంటుంది. అప్పుడు ఇక గాయత్రి మాధవ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి బావా, ఏంటి ఇక్కడికి వచ్చి బాధపడుతున్నావో, కళ్ళల్లో ఆ నీళ్ళేంటి అని అడుగుతూ ఉంటుంది గాయత్రి. మంచి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రాకూడదు బావా, పద నువ్వు ముందు అని అంటూ ఉంటే, లేదు గాయత్రి, నా జాతకంలో దోషముంది. నా తమ్ముళ్ళకి నా వల్ల కూడా వాళ్ళకి సంతోషం ఉండదు. చక్రి పెళ్లి చేసుకున్నాడు కానీ మహాలక్ష్మి ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటుంది. ఇప్పుడు కేశవ కూడా శైలుని ప్రేమించాడు, తను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ నా పెళ్ళయ్యే వరకు వాడు పెళ్లి చేసుకోకూడదని శైలుతో కూడా చెప్పేశాడు. వాడినే కావాలనుకుని తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చేసింది. అలాంటి అమ్మాయిని వెనక్కి పంపించేశాడు. ఇప్పుడు నాకు పెళ్లి చేద్దామంటే అప్పుడు నేను నష్టజాతకుడని తేలింది. అందుకని నేను ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను గాయత్రి అని అంటూ ఉంటాడు. ఏంటి బావా, నేను చెప్పేది విను, నేనేం చెప్తున్నాను, నాతో రమ్మని చెప్తున్నానా, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది గాయత్రి. అప్పుడే చెయ్యి పట్టుకొని మాధవ్ని తీసుకొస్తుంది. చూడండి, మీ పంతులు గారు పాపం ఎంత కరెక్ట్గా జాతకం చెప్పారో. ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూశాక మాట్లాడండి అని వీడియో అయితే చూపిస్తుంది. పంతులు గారు, రేపు మీరు ఒక ఇంటికి వెళ్తున్నారు కదా పెళ్లి చూపులు కానీ, అప్పుడు ఆ అబ్బాయి జాతకంలో అంతా కూడా దోషముందని, అతను నష్టజాతకుడని, అతని ఉన్నంతసేపు ఆ ఇంట్లో ఎవరికి పెళ్ళిళ్ళు కావని చెప్పి మీరు అందరి ముందు చెప్పాలి అని అంటూ ఇక ఈ పంతులు గారికి డబ్బులు ఇవ్వడం అంతా కూడా వీడియోలో ఉంటుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మీరు తరతరాల నుంచి మీ కుటుంబంలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా ఇతన్నే తీసుకువెళ్తారని చెప్తున్నారు కదా, ఇతను డబ్బు కోసం ఎప్పటి నుంచో మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా వమ్ము చేశారో చూసారా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఒక్కసారి మాధవ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదంతా అత్తయ్య చేయించిందా అని అంటూ ఉంటే అప్పుడే ఇక మహాలక్ష్మి, నాకు ముందు నుంచి మీరు జాతకం చెప్తుంటే అస్సలు కూడా నమ్మకం కుదరలేదు. ఛీ, మీలాంటి వాళ్ళు ఉండబట్టే నీతిగా బ్రతికే వాళ్ళకు కూడా రోజులు లేవు అని అతన్ని తిడుతుంది. ఈ జాతకాలు నమ్ముకొని మీరు మీ ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలనుకుంటే ఎప్పటికీ కూడా మీరు చెయ్యలేరు, వెళ్ళిపోండి, మీరు వద్దు, మీ సంబంధం వద్దు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక మహాలక్ష్మి గాయత్రి దగ్గరికి వచ్చి, నువ్వు వచ్చి వీడియో చూపించి చాలా మంచి పని చేసావు గాయత్రి, కానీ ఇంతటితో మీ అమ్మని వదలకూడదు అని వెంటనే మహాలక్ష్మి తాయారు ఇంటికి వెళ్తుంది. తాయారు బయటికి రా అని అంటూ ఉంటుంది గట్టిగా. అప్పుడు ఇక తాయారు, ఏంటి నోర్లెగుస్తుంది, పిల్ల కాకివి అని అంటూ ఉంటే అప్పుడు ఇక తాయారిని చంప పగలగొడుతుంది మహాలక్ష్మి. అసలు నువ్వు ఆడదానివేనా? ఏ ఆడపిల్ల అయినా పుట్టింటి బాగా కోరుకుంటుంది, కానీ ఆస్తి కోసం ఇంటికి దిగజారిపోతావా? నువ్వు సంతోషంగా నీ కూతురు సంతోషంగా ఉంటే చాలు, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు. ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని వాళ్ళ మీద నువ్వు బురద జల్లితే తిరిగి అది నీకే తగులుతుంది, గుర్తుపెట్టుకో అని అంటూ మహాలక్ష్మి అయితే చంప చెల్లుమనిపిస్తుంది తాయార్ని. అప్పుడే తాయారు, ఏంటే నన్ను కొడతావని అంటూ ఉంటే, కొట్టడం కాదు, నువ్వు చేసిన తప్పుకి నిన్ను గొంతు నులిమి చంపేయాలి. కానీ ఊరుకున్నాను, ఎందుకో తెలుసా, మనం చేసిన తప్పు ఏ రోజుకైనా సరే అది పాపం అయ్యి తిరిగి నీకే కొడుతుంది, గుర్తుపెట్టుకో. ఆ ఇంటిని నువ్వు ఎంత ఏడిపించావో, సాటి వాళ్ళని ఏడిపించి ఆ ఏడుపులో ఆనందాన్ని పొందాలని చూస్తే ఎప్పటికైనా నీ నాశనం తప్పదు. నువ్వు ఎప్పుడు కూడా పుట్టింటి బాగుని కోరుకోలేదు, అలాంటి నువ్వు ఎప్పుడైనా సంతోషంగా ఉంటావా? ఉండవు. ఎదుటి వాళ్ళని నమ్మకం మీద దెబ్బ కొట్టి
ఎదుటి వాళ్ళని మోసం చేసి నా అన్న వాళ్ళని మనకి దారి చూపించిన వాళ్ళని మోసం చేసి వెనకాలే వాళ్ళ గోతులు తవ్వి ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఇంట్లో కూర్చొని ఉన్నావు కదా, ఏదో ఒక రోజు నీకు కూడా ఎటువంటి పరిస్థితి వస్తుందో చూడు అని మహాలక్ష్మి అయితే తాయారికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.